రాయలసీమ లిఫ్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా ఇరుకున పడిన నేపథ్యంలో దాన్ని కవర్ చేయడానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాధాకరం, చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే నిమ్మల రామానాయుడు గారు ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఏపీకి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారు ఇచ్చిన ఈ ప్రెజెంటేషన్ ని పక్క రాష్ట్రాల వాళ్ళు చూస్తే, ఏమాత్రం కాస్త జలవనరుల మీద అవగాహన ఉన్న వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ మీడియా సమావేశాన్ని చూడకూడదని మనం భావించాలి. రాష్ట్రానికి సంబంధించి సరే ఆయనకు అవగాహన లేదు అని చెప్పలేం, కానీ ప్రజలకు ఇవన్నీ అవగాహన ఉండవు కాబట్టి మనం ఏం చెప్తే అదే వింటారనుకున్నారేమో. కానీ చాలా సింపుల్ గా సాధారణమైన వ్యక్తులకి అర్థమయ్యే విషయాన్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు కొన్ని విషయాల్ని. అసలు రాయలసీమ లిఫ్ట్ అన్నది పెద్దగా ప్రాధాన్యత లేని అంశము, జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి ప్రతిపాదించారేమో దీన్ని అని మాట్లాడుతూ 841 అడుగుల వద్ద శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు ఆల్రెడీ ఎలాంటి ఎత్తిపోతల పథకాలు, లిఫ్టులు, మోటార్లు లేకుండానే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వెళ్తాయి అని చెప్పారు మంత్రి గారు. అయితే 841 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఎన్ని నీళ్లు వెళ్తాయన్నది మాత్రం చెప్పలేదు. చాలా తెలివిగా దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారు అంటే పోతిరెడ్డిపాడు పూర్తి సామర్థ్యం 44,000 క్యూసెక్లు. 44,000 క్యూసెక్ల పూర్తి సామర్థ్యంతో నీళ్లు రాయలసీమకు ప్రవహించాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్లు పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది. కానీ మంత్రి గారు చెప్తున్నట్టు 841 అడుగులకు నీటి మట్టం తగ్గిపోయిన తర్వాత ఈ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాంతానికి వెళ్లే నీళ్ళు ఎన్నో తెలుసా? కేవలం 2,000 క్యూసెక్లు. 44,000 క్యూసెక్కులతో వెళ్లాల్సిన నీళ్లు 2,000 క్యూసెక్కులతో వెళ్తే ఇక ఏపీ వాటా ఎప్పుడు తీసుకోగలుగుతుంది? 841 అడుగుల కంటే కిందికి పడ్డాయంటే ఇంకొక చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా వెళ్ళవు. కానీ మంత్రి గారు మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టి 841 అడుగుల దగ్గర నీళ్లు ఉంటే చాలు, గ్రావిటీతో పోతిరెడ్డిపాడు ద్వారా వెళ్ళిపోతాయి, కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ప్రత్యేకంగా ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో అద్భుతమైన అంశం చెప్పారు. ఇక 841 అడుగుల కంటే నీటి మట్టం అన్నది కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో అల్టిమేట్ గా మిగిలేది కేవలం 34 టీఎంసీలు మాత్రమే. ఆ 34 టీఎంసీలు కూడా మనం ఒక్కరమే తీసుకోవడానికి సాధ్యం కాదు, తెలంగాణ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ 34 టీఎంసీల్లో ఏపీకి వచ్చే వాట 22 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. ఆ 22 టీఎంసీని తోడడానికి ఆల్రెడీ ముచ్చుమర్రి అనే ప్రాజెక్ట్ ఉంది కింద. ఆ ముచ్చుమర్రి ద్వారా 3 రోజులకు ఒక టీఎంసీ నీటిని మనం తరలించేసుకోవచ్చు. 22 టీఎంసీలు తరలించడానికి ఇంకా మిగిలేదు 22 టీఎంసీలు ఏపీ వాటాగా మిగిలితే దానికోసం ఇంత రాయలసీమ లిఫ్ట్ ను మీరు ఎందుకు ప్రతిపాదించారు? ఏంటి ఉపయోగం? ముచ్చుమర్రి ద్వారా 3 రోజులకు టీఎంసీ నీళ్లు తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పారు. సామాన్యమైన జనాలకి కరెక్టే కదా, 34 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నప్పుడు ఇంత రాయలసీమ లిఫ్ట్ రోజుకు 3 టీఎంసీలు నీళ్లు తోడితే అక్కడ నీళ్లు ఉండాలి కదా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద అన్నది వర్షాకాలం కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఆ వరద అన్నది ఏకంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల వరకు నీళ్లు మెయింటైన్ చేసేలా అంత పెద్ద ఫ్లడ్ అనేది రెగ్యులర్ గా రాకపోవచ్చు. కానీ వర్షాకాలంలో నిరంతరం ఎంతో కొంత వాటర్ వస్తూనే ఉంటుంది. 34 టీఎంసీలు అంటే ఇంకా అలా ఆగిపోయే ఉండవు. ఆ 34 టీఎంసీలకు ఫర్దర్ గా వరద అన్నది యాడ్ అవుతూ ఉంటుంది. అనేక టీఎంసీలో వాటర్ వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ ని వాడుకోవాలి అని అంటే ఏపీ వైపున ఇప్పుడు సరైన లిఫ్ట్లు లేవు, ఒక ముచ్చుమరి మాత్రమే ఉంది. సరే, మంత్రి గారు ఈ విషయం చెప్తున్నారు కదా, 34 టీఎంసీలు నీళ్లు ఉంటాయి, మన వాటా 22 టీఎంసీలు వస్తుంది. ఆ తోడుకోవడానికి ఆల్రెడీ ముచ్చుమర్రి అనేది ఒకటి ఉంది, 3 రోజులకు టీఎంసీని తోడుకోవచ్చు అని ఇంత ఈజీగా చెప్తున్నారు కదా. మరి తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా పిచ్చోళ్ళ? మిగిలేదు 34 టీఎంసీలే, ఏపీకి 22 టీఎంసీలు వాటా వస్తుంది అని రామానాయుడు గారు చెప్తున్నారు. ఇంకా అప్పుడు 34 టీఎంసీలు ఏపీకి 22 టీఎంసీలు వచ్చేసిన తర్వాత ఇక 34 టీఎంసీలు అక్కడ మిగిలే నీళ్ళు ఎన్ని? 12 టీఎంసీలు. మరి 12 టీఎంసీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 3 అతిపెద్ద ప్రాజెక్టులను ఎందుకు పెట్టింది? ఆ ప్రాజెక్టుల సామర్థ్యం కూడా చూడండి, మిగిలేది 12 టీఎంసీలు. మంత్రి రామానాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణ వాటా 12 టీఎంసీలు అయినప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 34 టీఎంసీల సామర్థ్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. 29 టీఎంసీల సామర్థ్యంతో కల్వకుర్తి, మరో 29 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు, రంగారెడ్డిని నిర్మిస్తోంది. ఇది కూడా ఎక్కడ నిర్మిస్తోంది? శ్రీశైలం పైన కాదు, అంటే నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకునేలా కాదు, నీటి మట్టం కంప్లీట్ గా పడిపోయిన తర్వాత డెడ్ స్టోరేజ్ నుండి కూడా తీసుకునేలాగా 800, 820 ఇట్లా ఈ లెవెల్లో ఈ 3 ప్రాజెక్టులను నిర్మిస్తోంది. మరి మంత్రి రామానాయుడు గారు చెప్పిన దాని ప్రకారం
రెండు రాష్ట్రాలకు కలిపి 841 అడుగుల కంటే కిందికి వెళ్ళిపోయిన తర్వాత 34 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటే ఏపీకి 22 టీఎంసీలు, తెలంగాణకు 12 టీఎంసీలు వస్తే ఏకంగా దాదాపు 100 టీఎంసీల నీటిని తీసుకెళ్లేలాగా 3 ప్రాజెక్టుల్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్మిస్తోంది అంటే లాజిక్ సింపుల్. వరద అనేది రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది, వర్షాకాలం చాలా నెలల పాటు వస్తూ ఉంటుంది. అది మొత్తం ప్రాజెక్టు 885 అడుగుల పాటు ఉండేలాగా రాకపోయినప్పటికీ కూడా అంతో ఎంతో ఫ్లో వస్తూనే ఉంటుంది. వాటిని అన్నిటినీ తోడేసుకోవాలి అంటే ప్రాజెక్టుకు అట్టడుగున మనం లిఫ్ట్లు పెట్టుకొని ప్రాజెక్టు కట్టుకుంటే సాధ్యమవుతుంది అని తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 100 టీఎంసీలకు సంబంధించిన 3 ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ఎవరు చూసే ప్రజలు ఏమనుకోవాలంటే ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక రోజు వరద వచ్చి ఆగిపోతుందేమో, ఇంకా 34 టీఎంసీలు మాత్రమే 841 అడుగులు కింద ఉంటాయేమో, ఆ 34 టీఎంసీలు మాత్రమే 2 రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుందేమో అన్నట్టుగా మన మంత్రి చెప్తున్నారు. కానీ ప్రవాహం వస్తూ ఉంటుంది. ఆ 34 టీఎంసీలతో పాటు 100కు పైగా టీఎంసీ నీళ్లు కలుస్తూనే ఉంటాయి. ఆ నీటి మట్టంలో ఏపీ వాటాని తీసుకోవాలి అంటే అటువైపు ఏమో రోజుకు 6 టీఎంసీల నీటిని తీసుకునేలాగా 800 అడుగుల ఆ లెవెల్లో తెలంగాణ వాళ్ళు కడుతున్నారు. మనది ముచ్చుమర్రి 3 రోజులకు టీఎంసీ మాత్రమే తీసుకోవచ్చని మంత్రి రామానాయుడు గారే చెప్తున్నారు. ఇక మన వాటా ఎక్కడ మిగులుతుంది? ఒకవైపు ఏమో తక్కువ నీటి వాటా కేటాయింపులున్న తెలంగాణ ఏమో కిందనే లెవెల్లో రోజుకు 6 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేలాగా ప్రాజెక్టు కట్టుకుంటుంటే మనదో ముచ్చుమర్రి అనేది 3 రోజులకు 1 టీఎంసీ నీళ్లు తీసుకెళ్లే ముచ్చుమర్రిని పెట్టుకొని మనం లాగేసుకోవచ్చు, 22 టీఎంసీలు లాగేసుకోవచ్చు అని మంత్రి గారు చెప్తున్నారంటే ప్రజల్ని ఎంత వెరివాలుగా అంచనా వేస్తున్నారు. మరి ఇంత దారుణంగా ఒక మంత్రి మాట్లాడవచ్చా అన్నది ఆందోళన కలిగించే అంశం. కాబట్టి అటువైపు రోజుకు 6 టీఎంసీల నీళ్లు వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్టుగా తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కాబట్టి మనకు ఎలాగో 841 అడుగుల కంటే నీళ్లు కిందికి వస్తే ఇక అందరినీ అందవు కాబట్టి రాయలసీమ ప్రాంతానికి అందవు కాబట్టి మనం కూడా తెలంగాణ ప్రాజెక్టుల లెవెల్లోని 800 అడుగుల్లో మనము ప్లాన్ చేసుకొని రోజుకో 3 టీఎంసీలు నీళ్లు తీసుకోగలిగితే వచ్చిన ప్రవాహంలో మన వాటాను కూడా ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల లెవెల్లో ప్రతిపాదిస్తే మంత్రి గారు వచ్చి ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు, అది కూడా ఏం చెప్తున్నారు, ఏపీ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది అనడం లేదు, వాళ్ళు ప్రతిపాదించారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పర్సనల్ గా ప్రతిపాదించినట్టు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవడం లేదు. దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం అని మాట వరుసకు చెప్పకపోగా అది వాళ్ళు ప్రతిపాదించింది, పేరేమో ముద్దుగా పెట్టారు, కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నారంటే ఎంత దిగ్భ్రాంతి కలిగించే అంశం. మొత్తం చెప్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కెపాసిటీనే 215 టీఎంసీలు మాత్రమే, అందులోనే మనం నీళ్లు పంచుకోవాలి అని చెప్తున్నారు. ఎంత అవాస్తవం. అవును, మొత్తం నిలువ చేస్తే 215 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ. కానీ ప్రవాహము వర్షాకాలం వస్తూ ఉంటుంది, నీటిని 2 రాష్ట్రాలు అటు ఇటు తోడుకుంటూ ఉంటాయి. తెలంగాణ మాత్రం భారీ స్థాయిలో తోడుకునేలాగా ప్రాజెక్టు కట్టుకుంటోంది. కానీ మనకి హైట్ లో ఉండడం వల్ల రాయలసీమ ప్రాంతం ఆ స్థాయిలో తోడుకునే అవకాశం లేదు. 841 అడుగుల కంటే కిందికి నీటి మట్టం వెళ్ళిపోతే ఒక చుక్క రావు పోతిరెడ్డిపాడు ద్వారా అన్న ఉద్దేశంతో కింద జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తే అది అవసరం లేదు, అనవసరమైన ప్రాజెక్టు దోసుకోవడానికి ఇచ్చారేమో అని మాట్లాడుతున్నారంటే నిమ్మల రామానాయుడు గారు ఇంకెంత దిగ్భ్రాంతి కలిగించే అంశం.